హై హలో బాసెస్, నేను మిస్ సాయి కుమారి. ఇదేనండి గోవాలో ఉన్న ద మోస్ట్ టూరిజం స్పాట్. దీన్ని అగోడా ఫ్రాడ్ అని, లేదంటే లైట్ హౌస్ కూడా అంటారు. ఇది వచ్చేసేసి 17th సెంచరీలో పోర్చుగీస్ వాళ్ళు నిర్మించారు. ఇది గోవా యొక్క మ్యాప్. పైన మహారాష్ట్ర, కిందేమో కర్ణాటక ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. సముద్రం కానుకొనే అక్కడ మన దూరంగా అనిపిస్తుంది. అదే గోవా యొక్క క్యాపిటల్ పనాజీ. ఇక్కడ ఫోటోషూట్ కూడా తీయొచ్చు, కానీ మన ధైర్యం మెచ్చుకోవచ్చు. ఇక్కడ నిలబడి ఫోటో తీస్తే చాలా బాగా వస్తాయి. బట్ కానీ ఇక్కడ ఎనీ సేఫ్టీ కూడా ఏం లేదు. ఇక్కడ నుంచి పడితే కూడా కష్టమే. బట్ ఇక్కడ నుంచి బాగుంటుంది. అది దీనే ఇక్కడ పిల్లలు కూడా ఏదో ఆడుకుంటున్నారు. ఫోటోషూట్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఇదే లైట్ హౌస్. 17th సెంచరీ నిర్మించారు. లోపల చూస్తే ఇట్లా కూడా సెంట్రల్ జైల్ అని కూడా అంటారు దీన్ని ఇంకోసారి. హలో బాబు, ఎవరైనా ఉన్నారా లోపల? ఎవరు లేరేమో, ఎవరు వాళ్ళకట్లేదు. హలో బాబు, ఎవరు లేరా లోపల? ఏ బాబు మీకే, హలో బాబు మీకే పిలిచేది. ఎవరు లేరు అనుకుంటా లోపల. ఎవరు కనిపిస్తలేరు లోపల, ఎవరు లేరు అనుకుంటా. సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఫోటో దిగడానికి. ఎవరో స్కూల్ పిల్లలు ఆడుకుంటున్నారు. ఏదో గేమ్ అనుకుంటారు. అది ఫోటో దిగడానికి అయితే మంచి స్టిల్ ఇవ్వచ్చు. నాకు వచ్చిన స్టిల్ అయితే ఒక 2-3 స్టిల్ ఫోటో తీసుకున్నాము. ఫోటో స్టిల్ అయితే ఏదో మా సొంత క్రియేటివిటీతో ఫొటోస్ దిగాము, బాగా వచ్చింది. కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సముద్రము దానికి ఆనుకొని లాస్ట్లో కనిపించే గోవా యొక్క క్యాపిటల్ పనాజీ బాగుంటుంది వ్యూ. ఒక్కసారి కూడా విజిట్ చేస్తే కూడా బాగుంటుంది. కానీ ఎంట్రీ టికెట్ వచ్చేసేసి ఓన్లీ 25 రూపీసే. 25 రూపీస్ మీరు ఎంట్రీ టికెట్ కట్టేసి 25 రూపీస్ డబ్బులు ఇచ్చేస్తే మన లోపల ఎంట్రీ చేసేస్తారు. ఫోటోషూట్కి అయితే బాగుంటుంది, చాలా బాగుంది. ఒక్కసారి కూడా మీరు కూడా గోవాకి వస్తే ఈ ప్లేస్ మాత్రం మర్చిపోకండి, బాగుంటుంది. ఫోటోకి ఏదో చూస్తున్నారు అందరు లోపల, బాగుంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్.